ఈ వీడియోలో మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ లార్జ్ అండ్ స్మాల్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ అనే దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? మనం ఫస్ట్ వీడియోలో చూసాం మాస్ ఆఫ్ ఎర్త్ అనేది ఎ వెరీ లార్జ్ నెంబర్, రైట్? మాస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 6 ట్రిలియన్ కేజెస్. ఓకే, ఇంత పెద్ద నెంబర్ని రాయడం కష్టం కాబట్టి మనం సింపుల్గా ఉంటుందని చెప్పి 5.97 ఇంటూ 10^24 kg అని రాసాం, రైట్? ఈ సింపుల్ నెంబర్ ఏదైతే ఉందో చూడటానికి దాన్ని స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద నెంబర్ అంటాం. మనకి ఇక్కడ పెద్దగా రాసాం కదా ఈ నెంబరు, దాన్నే ఇలా సింపుల్గా రాస్తే వచ్చేది స్టాండర్డ్ ఫామ్. అర్థమైందా? Writing numbers in standard form makes them more easy to work with. For example, ఈ నెంబర్ని 5తో మల్టిప్లై చేయమన్నారు అనుకోండి, కొంచెం కష్టం. దీన్ని అయితే ఈజీ, రైట్? అండ్ గుర్తుపెట్టుకోవడం కష్టం, రాయడం కష్టం, రైట్? ఇవైతే కొంచెం రాయడం కూడా ఈజీ, రైట్? అందు గురించి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ టు రైట్ లార్జ్ అండ్ స్మాల్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. అర్థమైంది కదా? స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎ నెంబర్ ఎలా ఉంటుందంటే a ఇంటూ 10^n అనే ఫామ్లో ఉంటుంది. ఈ పర్టికులర్ నెంబర్ చూడండి, మీరు ఏ ప్లేస్లో ఏముంది? 5.97 అని ఉంది. 10^n అండ్ 10^24ని కంపేర్ చేస్తే n = 24 అని ఉంది, రైట్? సో స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎ నెంబర్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, a ఇంటూ 10^n ఫామ్లో ఉంటుంది. ఓకే, అయితే a అనేది 1 కంటే పెద్దదైనా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. 1 కావచ్చు a అనేది, లేకపోతే 1.1 కావచ్చు, 1.0001 కావచ్చు, రైట్? అలా అప్ టు 10 అనేది కాదు, లెస్ దాన్ 10 ఉండాలి. అంటే 9.98 కావచ్చు, 9 కావచ్చు, 9.9999 కావచ్చు, రైట్? అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి 10 కంటే చిన్న నెంబర్ ఏదైనా కావచ్చు. ఓకే, వీ కెన్ ఎక్స్ప్రెస్ లార్జ్ అండ్ స్మాల్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం లార్జ్ నెంబర్ని స్టాండర్డ్ ఫామ్లో రాయడం, రైట్? అలాగే వెరీ స్మాల్ నెంబర్స్ని కూడా స్టాండర్డ్ ఫామ్లో రాయొచ్చు. వీటి గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 300 మిలియన్ మీటర్స్ పర్ సెకండ్. ఇది కూడా వెరీ లార్జ్ నెంబర్, రైట్? దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాస్తే కనుక మనం 3 ఇంటూ 10^8 మీటర్స్ పర్ సెకండ్ అని రాస్తాం. అఫ్కోర్స్ 3.0 రాయొచ్చు మీరు, లేకపోతే 3 అనైనా రాయొచ్చు. ఓకే, ఇది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 30 అనే ఒక నెంబర్ ఉందనుకోండి, దాన్ని ఏమని రాస్తాం? 3 ఇంటూ 10 అని రాస్తాం. దాన్నే 3 ఇంటూ 10^1 అని రాయొచ్చు, రైట్? 300 అనే నెంబర్ ఉంటే 3 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 స్క్వేర్, రైట్? 3000 అనే నెంబర్ ఉందనుకుందాం, దాని మీనింగ్ ఏంటి? 3 ఇంటూ 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 క్యూబ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 అనే ఒక డిజిట్ని పక్కన పెడితే మనకి ఇక్కడ 10 ఉంది కదా, 10^1 రాసాం. ఇక్కడ 3 తర్వాత 2 zeros ఉన్నాయి కదా, ఇక్కడ 3 రాసి ఇంటూ 10 స్క్వేర్ అని రాసాం. ఇక్కడ 3 తర్వాత 3 zeros ఉన్నాయి కదా, అందు గురించి ఇక్కడ 3 రాసిన తర్వాత 10 క్యూబ్తో మల్టిప్లై చేసాం, రైట్? ఈ పర్టికులర్ కేసులో చూడండి, మీరు 3 అనే దాన్ని పక్కన రాసేయండి. రాసిన తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. అందు గురించి దాన్ని 3 ఇంటూ 10^8 అని రాసాం. అర్థమైందా? దాన్నే 3.0 ఇంటూ 10^8 అని కూడా రాయొచ్చు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. గాట్ ఇట్? అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3 అనే నెంబర్ ఉంది కదా, అది ఏ వాల్యూ, రైట్? ఇంతకుముందు మనం స్టాండర్డ్ ఫామ్ అన్నప్పుడు a ఇంటూ 10^n అని చెప్పాం కదా, అందులో a అనే దాని వాల్యూ
1 కానీ లేకపోతే పెద్ద నెంబర్ ఏదైనా అవ్వచ్చు 10 కంటే చిన్నది అవ్వాలి అని చెప్పాం, రైట్. 1 నుంచి 10 లోపు ఉండే ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, 10 కాకూడదు, 10 లోపు ఉండే నెంబర్ ఏదైనా అవ్వచ్చు అన్నాం. 3 అనేది సాటిస్ఫై చేస్తుందా రిక్వైర్మెంట్ని? సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫామ్. దీన్నే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 10⁸ అని రాయకుండా 30 ఇంటూ 10⁷ అని రాస్తే దీన్ని స్టాండర్డ్ ఫామ్ అన్నాము మనం. ఎందుకంటే ఏ ఇంటూ 10⁻n ఏ వాల్యూ 10 కంటే చిన్నది ఉండాలి కదా, రైట్. బట్ 30 అనేది 10 కంటే పెద్దది, రైట్. అందు గురించి దీన్ని స్టాండర్డ్ ఫామ్ అనం. అండర్స్టూడ్? నౌ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. స్టాండర్డ్ ఫామ్కి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 3 అనేది ఉంది కదా, డాట్ ముందు ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ఉంది. 1 డిజిట్ కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా 10 దాటేస్తుంది, రైట్. 10 కానీ 10 కంటే ఎక్కువగానే అయిపోతుంది. అందు గురించి ఈ డాట్ కంటే ముందు డెఫినెట్గా ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3.05 అనే ఒక నెంబర్ ఉంది, రైట్. డాట్ కంటే ముందు ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇది <10 అయింది. అలా కాకుండా 13.05 అని ఉంది, డాట్ కంటే ముందు 2 డిజిట్స్ ఉండేసరికి 10 దాటేస్తుంది, రైట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ ఫామ్కి ఎప్పుడైనా కానీ ఓన్లీ 1 digit will be there before the decimal or before the dot. Understood? Take this example. Height of Mount Everest is 8,848 meters. దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాయమన్నారు అనుకోండి, మనకి సింపుల్గా చూస్తే 8 తర్వాత డాట్ వచ్చేయాలి, ఎందుకంటే ఓన్లీ 1 డిజిట్ ఉండాలి కాబట్టి, రైట్. 8 తర్వాత మనకి 8,848లో 8 తర్వాత డాట్ పెట్టేసి 848 అని రాస్తే దాన్ని 10 సమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాట్ ఉంది అనుకుందాం, ఓకే. అది 1 డిజిట్ క్రాస్ అయితే 10⁻1తో మల్టిప్లై చేస్తాం. 2 డిజిట్స్ క్రాస్ అయితే 10⁻2తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 3 డిజిట్స్ క్రాస్ అయి వచ్చింది కాబట్టి 10³ మల్టిప్లై చేయాలి. అర్థమైందా, రైట్. అదర్వైజ్ మీరు ఇంకొక రకంగా గుర్తుపెట్టుకుంటారంటే 8,848 ఉంది కదా, 8 అనే డిజిట్ని పక్కన పెట్టేస్తే మనకి ఇంకా ఎక్స్ట్రా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 10³ మల్టిప్లై చేయండి, 10³ డివైడ్ చేయండి, రైట్. అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి 8,848 డివైడెడ్ బై 1000 ఇంటూ 10³. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 8.848 ఇంటూ 10³ అవుతుంది. అర్థమైందా? సో హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ 8.848 ఇంటూ 10³ meters. Understood? Let's look at another example. Distance of moon from earth is given. చాలా పెద్ద నెంబర్, రైట్. దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. మనకి స్టాండర్డ్ ఫామ్లో ఓన్లీ 1 డిజిటే ఉంటుంది అనుకున్నాం కాబట్టి 3 అనే దాన్ని డాట్ కంటే ముందు రాసాం. తర్వాత మిగిలిన డిజిట్స్ అన్నిటిని డాట్ తర్వాత రాద్దాం, ఓకే. 8 4 4 6 7 అండ్ 3 zeros, రైట్. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 అనే దాన్ని వదిలేస్తే మిగిలినవి అంటే కనుక 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 10⁸ అని రాస్తాం. సో దీన్నే ఇక్కడ 3 జీరోలు రాయాల్సిన అవసరం లేదు, 3.84467 ఇంటూ 10⁸ అని రాసేయచ్చు. అర్థమైందా? దిస్ ఇస్ మీటర్స్. Now let's take a look at another example. Distance from earth to sun is given. ఇది చాలా పెద్ద నెంబర్, రైట్. దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాద్దాం అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ 1 అనే డిజిట్ పెట్టేసేయండి, రాసేసిన తర్వాత డాట్ పెట్టండి, రైట్. డాట్ పెట్టి ఇక్కడ 10 సంథింగ్తో మల్టిప్లై చేయాలి, ఓకే. ఆ 10 సంథింగ్ ఏంటనేది ఫస్ట్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 డిజిట్స్ ఉన్నాయి కదా,
10 పవర్ 11. ఇక్కడ డాట్ తర్వాత ఏమేమి రాయాలి? 496. మీరు కావాలంటే ఈ జీరోస్ అన్నీ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 1.496 ఇంటూ 10 పవర్ 11 మీటర్స్. అర్థమైందా? స్టాండర్డ్ ఫామ్లో ఏ ఇంటూ 10 పవర్ n రాసినప్పుడు ఏ అనేది 1 నుంచి మొదలయ్యి 10 లోపు ఏదైనా నెంబర్ అవ్వాలి అన్నామంటే దాని మీనింగు ఫస్ట్ ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ఉంటుంది డాట్ కంటే ముందు. అండర్స్టూడ్? Let us now learn about expression of small numbers in standard form. Thickness of human hair is 0.005 centimeters అని ఉంది. దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అనే ఒక నెంబర్ ఉందనుకో, దీని మీనింగ్ ఏంటి? 5/10, రైట్? దీన్ని ఏమని రాయొచ్చు? 5 ఇంటూ 10 పవర్ -1 అని రాయొచ్చు, రైట్? సో 0.05 అనే ఒక నెంబర్ ఉంటే దాని మీనింగ్ 5/100, రైట్? దీన్ని 5 ఇంటూ 10 పవర్ -2 అని రాయొచ్చు, రైట్? 5/100 అంటే దాని మీనింగ్ ఏంటి? 5/10 స్క్వేర్ కదా, దాన్ని 5 ఇంటూ 10 పవర్ -2 అని రాసాం, రైట్? మన దగ్గర 0.005 అనే ఒక నెంబర్ ఉంటే దాని మీనింగ్ ఏంటి? 5/1000, దట్ ఈస్ ఈక్వల్ టు 5/10 క్యూబ్. That can be written as 5 into 10 power -3. So దీని ఏమని రాయొచ్చు? 5 into 10 power -3 సెంటీమీటర్స్ అని రాయొచ్చు. ఓకే, మీకు చూడగానే మీకు ఏం అర్థం అవ్వాలంటే మనకి స్టాండర్డ్ ఫామ్లో డాట్కి ముందు ఒక డిజిట్ ఉండాలి, అందు గురించి 5.0 అని రాసేసాం. ఓకే, అంటే ఈ 5 అనేది డాట్ కంటే ముందుకు మూవ్ అవ్వాలి, రైట్? ఆర్ అదర్వైజ్ డాట్ అనేది ఈ 5 కంటే చివరికి రావాలి, 5 తర్వాతకి రావాలి, రైట్? 0.005 అనేది ఉంది కదా, డాట్ను ఒక ప్లేస్ మూవ్ చేసామనుకోండి, 10తో మల్టిప్లై చేస్తే డాట్ ఒక ప్లేస్కి మూవ్ అవుతుంది, రైట్? అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్కి 10తో మల్టిప్లై చేస్తే దీని మీనింగ్ ఏంటి? 0.05 అవుతుంది, రైట్? 10తో కాకుండా 100తో మల్టిప్లై చేసాం అనుకున్నాం, 0.005 ఇంటూ 100 అనేది 100తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ డాట్ అనేది 2 ప్లేసెస్ మూవ్ అయ్యి 0.5 అవుతుంది. 0.005 అనే నెంబర్ని 1000తో మల్టిప్లై చేస్తే 3 ప్లేసెస్ మూవ్ అవుతుంది కాబట్టి ఇది 5 అవుతుంది, రైట్? మీరు ఏం చూసారు ఇప్పుడు? 0.005 ఇంటూ 1000 ఈక్వల్ టు 5. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మీట్ అయింది, కానీ 1000తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అలా వదిలేయకూడదు, 1000తో డివైడ్ కూడా చేయాలి. అప్పుడు చేస్తేనే కదా ఈ 1000 క్యాన్సిల్ అయిపోయి మన యాక్చువల్ నెంబర్ 0.005 అలాగే ఉంటుంది, రైట్? మనం ఇప్పుడు ఏం చూసాం? ఇలా మల్టిప్లై చేసినప్పుడు 1000తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ 5 అయింది, రైట్? దిస్ ఈజ్ గోయింగ్ టు బి 5 డివైడెడ్ బై 1000, అంటే 5 డివైడెడ్ బై 10 క్యూబ్. దీన్ని ఏమని రాయొచ్చు? 5 ఇంటూ 10 పవర్ -3 అని రాయొచ్చు. అర్థమైందా? నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. డయామీటర్ ఆఫ్ ఎ వైర్ ఆన్ కంప్యూటర్ చిప్ ఈజ్ గివెన్. ఓకే, మనకి స్టాండర్డ్ ఫామ్లో 3 కావాలి, 1 డిజిటే కదా, 10 కంటే చిన్న నెంబర్ ఏదైనా కావాలి, రైట్? 3.0 అని రాస్తాను. రాసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం ఇక్కడున్న నెంబరు ఏదైతే ఉందో అది 3 అవ్వాలి అంటే ఆ నెంబర్ని దేంతో మల్టిప్లై చేయాలో చూద్దాం. మనకున్న నెంబర్ ఏంటి? 0.000003, రైట్? ఇది 3 అవ్వాలి అంటే ఈ నెంబర్ని ఎంతతో మల్టిప్లై చేయాలి? డాట్ అనేది 1 2 3 4 5 6 ప్లేసెస్ మూవ్ అవ్వాలి, అంటే 10 పవర్ 6తో మల్టిప్లై చేయండి, అట్ ద సేమ్ టైం 10 పవర్ 6తో డివైడ్ చేయండి. 10 పవర్ 6తో మల్టిప్లై చేస్తే మనకేమైంది? ఇది న్యూమరేటర్ జస్ట్ 3 అయిపోయింది, రైట్? డివైడెడ్ బై 10 పవర్ 6 ఉంది కదా,
దాన్ని ఏమని రాయొచ్చు 3 into 10⁻⁻6 అని రాయొచ్చు, రైట్. సో డయామీటర్ ఆఫ్ వైర్ ఏమైంది ఇప్పుడు 3 into 10⁻⁻6 మీటర్స్ అయింది. అర్థమైందా? లెట్స్ లుక్ ఎట్ అనదర్ ప్రాబ్లం. యావరేజ్ డయామీటర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ గివెన్. ఓకే, మనకి స్టాండర్డ్ ఫామ్లో a into 10⁻n అనే ఫామ్ కదా. a అనేది 1 నుంచి 10 లోపు ఉండాలి. ఈ 7 అనేదాన్ని తీసేసుకోండి ఏ ప్లేస్లోకి. 7 into we have to write 10 power something. ఆ సంథింగ్ ఏంటో మనకి ఇంకా తెలియదు, రైట్. నౌ ఇది తీసుకుందాం 0.000007. ఓకే, డాట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మనకి? ఇది 7 అవ్వాలి డెఫినెట్గా. తర్వాత ఇంటూ 10 పవర్తో మల్టిప్లై చేయాలి. అది తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తాం అంటే డాట్ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి? 1 2 3 4 5 6 ప్లేసెస్ మూవ్ అవ్వాలి, రైట్. అంతేనా? అంటే 10⁻⁻6 అని రాసేయచ్చు. అండర్స్టూడ్? 7 into 10⁻⁻6 మీటర్స్. మీకు ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే వీడియోని మళ్ళీ ఇంకోసారి చూడండి, సో దాట్ యూ విల్ అండర్స్టాండ్. మనం నెంబర్స్ స్టాండర్డ్ ఫామ్లో రాయడం వల్ల వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఏంటంటే వీ కెన్ కంపేర్ వెరీ లార్జ్ నెంబర్స్ అండ్ వీ కెన్ ఆల్సో కంపేర్ వెరీ స్మాల్ నెంబర్స్. కంపారిజన్ ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డయామీటర్ ఆఫ్ సన్ ఈజ్ 1.4 into 10⁻9 meters అని మనకు ఒక నెంబర్ ఇచ్చారు. ఇది వెరీ లార్జ్ నెంబర్, రైట్. ఇట్ ఈస్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. డయామీటర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ 1.27 into 10⁻7 meters అని ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ లార్జ్ నెంబర్ అండ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనం అప్రాక్సిమేట్లీ సన్ అనేది ఎర్త్తో పోల్చుకుంటే ఎంత పెద్దది అనేది చెప్పేయచ్చు క్విక్గా కంపేర్ చేసి. దానికోసం మనం ఏం చేద్దామంటే డయామీటర్ ఆఫ్ సన్ డివైడెడ్ బై డయామీటర్ ఆఫ్ ఎర్త్ అనేది రాద్దాం. ఓకే, మనకి దీన్ని సింప్లిఫై చేయాలి, రైట్. నేనేం చేస్తానంటే 10⁻2 డివైడెడ్ బై 10⁻1 ఉందనుకుందాం, రైట్. ఇది ఏ ఫామ్లో ఉంది? a⁻m డివైడెడ్ బై a⁻n ఫామ్లో ఉంది, రైట్. దీన్ని ఏమని రాస్తాం మనం? a⁻m-n అని రాస్తాం. అంటే 10⁻2 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 10. అంటే 100/10 ఈజ్ ఈక్వల్ టు 10 మనకు తెలుసు. దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసి ఈ ఫామ్లో యూజ్ చేయడం ద్వారా సింప్లిఫై చేసి సేమ్ వస్తుందని చూసాం, రైట్. నౌ ఇప్పుడు ఇక్కడ 10⁻9 డివైడెడ్ బై 10⁻7 ఉంది, రైట్. దీన్ని ఏమని రాయొచ్చు? 10⁻9 - 7 అంటే 10 స్క్వేర్, రైట్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1.4 డివైడెడ్ బై 1.27 ఇంటూ 10⁻9 డివైడెడ్ బై 10⁻7 ఈక్వల్ టు 1.4 డివైడెడ్ బై 1.27 ఇంటూ 10⁻2 అని రాస్తాను. మీరు చూడండి 1.4 న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో 1.27 ఉంది. అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1.4 ఉన్నట్టు, రైట్. అందు గురించి దీన్ని అప్రాక్సిమేట్గా 1 అంటాను నేను. ఓకే, 1.4ని 1.3తో డివైడ్ చేస్తే మనకు రఫ్లీ 1.1 ఏదో వస్తుంది. సో నేనేమంటానంటే డైరెక్ట్గా అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 1 అంటాను. అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 10 స్క్వేర్, రైట్. అంటే డయామీటర్ ఆఫ్ సన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 100 times equal to approximately 100 times the diameter of earth, right. So sun is approximately 100 times large in diameter than earth. అర్థమైందా? ఈ కంపారిజన్ ఆఫ్ వెరీ లార్జ్ నెంబర్స్ ఈజీ అయింది, రైట్, స్టాండర్డ్ ఫామ్లో రాయబట్టి. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. కంపేర్ వెరీ స్మాల్ నెంబర్స్. యావరేజ్ డయామీటర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ మనం ఇప్పుడే చూసాం 7 into 10⁻⁻6 meters అని. Average diameter of plant cells is given as 1.275 into 10⁻⁻5
మీటర్స్. వీటిని ఇప్పుడు కంపేర్ చేస్తే మనం సైజ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్ డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ప్లాంట్ సెల్ మనం ఇలా రాయొచ్చు, రైట్? దీన్ని సింప్లిఫై చేద్దాం. నేను దీన్ని ఏం చేస్తానంటే 7 డివైడెడ్ బై 1.275 ఇంటూ 10⁻⁻6 డివైడెడ్ బై 10⁻⁻5 అని రాస్తాను. ఓకే, 10⁻⁻6 divided by 10⁻⁻5 can be written as 10⁻⁻6 minus -5. అంటే ఇది 10⁻⁻6 plus 5. ఇదేమవుతుంది 10⁻⁻1, right? This is going to be 7 divided by 1.275 into 10⁻⁻1. దీని ఏమని రాయొచ్చు 0.7 డివైడెడ్ బై 1.275 అని రాయొచ్చు. మనకు తెలుసు 0.7 into 2 is 1.4, రైట్? ఇక్కడ డినామినేటర్లో 1.275 ఉంది. అంటే దీన్ని అప్రాక్సిమేట్లీ ఏమని రాస్తాం అంటే 1/2 అని రాయొచ్చు, రైట్? 0.7ని 2తో మల్టిప్లై చేస్తే 1.4 వస్తుంది, right? So 1.4 is approximately equal to 1.275 కాబట్టి మనం size of red blood cell divided by size of plant cell is equal to approximately equal to 1/2 అని రాయొచ్చు. దీని మీనింగ్ ఏంటి? size of red blood cells is approximately half of size of plant cells. Understood?